నా లైఫ్లో అసలు ఇలాంటి చర్చ్ నేను ఎప్పుడూ చూడలేదనుకుంటా. జీసస్, మేరీమాత, జోసఫ్ మొత్తం అందరూ పెరిగిన ప్రదేశం ఇదంతా, తిరిగిన ఊరు నజరత్లో అసలు ఎంత భారీగా నిర్మించారో చూడండి చర్చ్. వాళ్ళ ఇంటి పైన ఆ ప్రదేశాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. మనం లోపలికి వెళ్ళి ఇప్పుడు చూద్దాం అసలు ఎలా ఉందనేది. అక్కడ అసలు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఈ చర్చిని నిర్మాణం చూసిన తర్వాత. చూడండి వాటి మీద బొమ్మలంతా. అక్కడ మేరీ ఉంది, పక్కనేమో ఏంజల్స్. అలాగే ఇక్కడ చూడొచ్చు సెయింట్ లూకాస్ అంట, సెయింట్ జోనెస్, సెయింట్ మార్కస్, సెయింట్ మాథ్యూస్. వావ్, అద్భుతంగా నిర్మించారు. అసలు లోపలికి వెళ్ళే ద్వారం కూడా చూడండి, అసలు మొత్తం బ్రాంజ్తో చేశారు. చూసారా, క్లియర్గా తెలుస్తుంది జీసస్ సిలువ వేసినది. అట్లాగే జీసస్ చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఇదిగోండి జోసఫ్, మేరీమాత, జీసస్ గాడిద మీద ప్రయాణిస్తున్నట్లు ఈజిప్ట్కి. ఇక్కడ చూడండి జీసస్ ప్రీచ్ చేస్తున్నట్లు. వావ్, చాలా గొప్పగా చిత్రీకరించారు. లోపలికి రాగానే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారు వచ్చి ఇక్కడ గిఫ్ట్స్ ఇచ్చారు. ఇక్కడ ఆ గిఫ్ట్స్ ఇచ్చిన కిందే కంట్రీ పేరు కూడా రాసింది. అదిగోండి అక్కడ ఇటలీ. ఇక్కడ చూస్తున్నారు కదా ఫిలిపియన్స్. మోసియక్ అనే ఒక ఆర్ట్ ఉంటుంది కదా, దాంట్లో చేశారు. ఎంత బాగుందో చూడండి. మేరీమాత, అట్లాగే ఏంజల్స్. వావ్, ఇదేమో యుక్రెయిన్ వాళ్ళు ఇచ్చారంట. చాలా అందంగా చేశారు. మన మిత్రుడు చెప్తున్నారు ఇది ఓన్లీ క్రిస్టియన్ కంట్రీస్ వాళ్ళే ఇవ్వలేదు, క్రిస్టియన్సే ఇవ్వలేదు, కొన్ని ముస్లిమ్స్ కంట్రీస్ వాళ్ళు కూడా గవర్నమెంట్స్ ఇచ్చారంట గిఫ్ట్స్. ఇక్కడ నజరత్లో ఒక కుర్రాడు చేశాడంట 1994లో. ఎంత అందంగా ఉన్నాయి ఇవి, చూసే కొద్దిగా చూడబుద్ధి అవుతున్నాయి. బొలీవియా, అందోరియా, ఇరాక్. ఇదిగోండి ఇరాక్ నుండి వచ్చిన బొమ్మ. వాటికన్ నుండి వచ్చింది ఇది. మన ఇండియాది ఉందా లేదో తెలియదు నాకు, చూడాలి, ఎతకాలి. ప్రతి ఒక్క బొమ్మని ఇలా చూసుకుంటూ వెళ్ళాలనిపిస్తుంది. ఐర్లాండ్, అర్మేనియా, ఈజిప్ట్. ఓ అదిగోండి మన ఇండియాది కూడా దొరికింది. సూపర్. చూసారా, సింగపూర్ పక్కన ఉంది. 1st సెంచరీ మెరీ అప్రియేషన్ కుర్వై లాంగ్దా. కేరళ వాళ్ళు ఇచ్చారంట. చూడండి ఆ ఊరు వారు కుర్వీలన్గాద్. చాలా అందంగా చిత్రీకరించారు కదా మోసియక్ స్టైల్లో. ఇక్కడ కనపడుతున్న ప్రతి ఒక్క బొమ్మకి ఒక మీనింగ్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు మిత్రుడు. అది క్రిస్టియన్సే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలరు, ఇది మనకు తెలియదు అంటున్నాడు. ఇవాళ ఆదివారం కదా, లోపల ప్రే జరుగుతుంది. అంతే బయట పక్క అంతా మొత్తం నిశ్శబ్దంగా ఉంది. నాకు తెలిసి లోపల ఉన్నట్టున్నారు, నాకు మ్యూజిక్ వినపడుతుంది లోపల నుండి. ఇక్కడ థాయిలాండ్ చూడండి, వాళ్ళ సాంప్రదాయంలో నుండి తీసుకొచ్చారు. భలే మేరీమాత, జీసస్, లిటిల్ జీసస్ చేతిలో గ్లోబ్ పట్టుకుని సిలువు ఉంది. చర్చ్ లోపలికి వచ్చాను. ఇది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటా. దీని కింద అండర్ గ్రౌండ్ ఫ్లోర్స్ ఇంకా చాలా ఉన్నట్లున్నాయి. ఇదిగోండి ఇలా ఉంది, చూస్తున్నారా? లోపల మొత్తం అంతా ఇదే మెయిన్ అనుకుంటా, అదే కరెక్ట్ జీసస్ ఉన్న ఇల్లు అనుకుంటా. ఇదే చూడొచ్చు, మొత్తం కొండ. ఆ కొండ లోపల ఒక కేవ్ లాగా ఉంది చూడొచ్చు. మొత్తం ముందంతా స్తంభాలు మొత్తం కూలిపోయినట్టు తెలుస్తుంది ఈ ప్రాంతం అంతా. మళ్ళీ దీని మీద మళ్ళీ రీసెంట్ టైమ్స్లో నిర్మించారు. ఇది మొత్తం కాంక్రీట్తో పైనంతా కనబడుతున్నది. అంతకుముందేమో పాలరాతితో నిర్మించారు చూడండి. ఇక్కడ కనబడుతున్న మేరీమాత ఇల్లు 2000 సంవత్సరాల ముందు ఇల్లు ఇది. దాన్ని అట్లాగే ప్రొటెక్ట్ చేస్తున్నారు మనకు తెలియడానికి. ముఖ్యంగా ఏంజల్స్ వచ్చి చెప్పారంట మేరీమాతకి మీకు జీసస్ పుడతారన్నట్లుగా. ఇదిగోండి ఇదే ఆ ప్రదేశం. అలాగే లోపలికి ఒక కేవ్ దారి కూడా ఉంది, మనకి ప్రవేశం లేదనుకుంటా. చూడొచ్చు మెట్లు దారి ఉంది. ఈ రంగురంగుల అద్దాలు చాలా బాగున్నాయి అసలు. చూడండి ఇలాంటి డిఫరెంట్ అసలు ఎప్పుడు చూడలేదు నేను. చాలా బాగా అనిపిస్తుంది ఈ డెకరేషన్.
ఇక్కడ ఒక రూమ్ లాగా ఉంది. ఈ రూమ్ లోపలే బ్యాప్టైజ్ చేస్తారంట ఇక్కడ అందరికి, పిల్లలకి చిన్నప్పుడు. అలాగే ఇక్కడ చూడండి, ఇదంతా జీసస్ పెరిగిన నైబర్హుడ్. మొత్తం కొండ రాళ్ళు చూడొచ్చు. అట్లాగే బావి కూడా ఉంది అక్కడ, గమనించారా? కిందకి మనకి ప్రవేశం లేదు. అది ఎలా ఉందో అలాగే న్యాచురల్ గా ఉంచేశారు. దాని మీద ఈ కట్టడాన్ని నిర్మించారు మొత్తం. ఇప్పుడు దాకా సెర్బియా అలాంటి కొన్ని దేశాల్లో, ఫ్రాన్స్, స్పెయిన్ లో నేను చాలా చర్చెస్ చూశాను, కానీ అసలు ఏముంది అసలు ఈ చర్చ్. నిజంగా జీసస్ పుట్టిన ఇంటి పైన ఈ కట్టడాన్ని ఇంత అద్భుతంగా నిర్మించి లోపల కూడా అందరూ ప్రే చేసుకుంటూ, చాలా బాగుంది. రియల్లీ వండర్ఫుల్ ప్లేస్ బ్రదర్. ఐ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ చర్చ్. బ్యూటిఫుల్. థర్డ్ బిగ్గెస్ట్ బసిలికా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఈ చర్చ్ నిర్మాణం ఎత్తు 60 మీటర్లంట. అలాగే కరెక్ట్గా చర్చ్కి ఆపోజిట్లోనే మనం చూసుకుంటే ఇక్కడ ఇదిగోండి జోసెఫ్ ఇట్లా కొండరాయి మీద కూర్చున్నట్లు ఉంది, చూసారు? ఇప్పుడు నేనున్న కొండ మీద ఇక్కడ మనం చూసుకున్నాం కదా ఇందాకడ జీసస్ వాళ్ళ హోము, మేరీ మాతది. జోసెఫ్ ఫాదర్ అక్కడ నుండి వచ్చి ఇదిగోండి ఇదే ప్రదేశంలో వర్క్ చేసేవారంట. కింద మనకు అండర్ గ్రౌండ్ వెళ్తే తెలుస్తుంది. చెక్కతో చేసినవి తయారు చేసేవారంట జోసెఫ్ చెప్తున్నారు. ఇదిగోండి లోపలంతా. దిస్ ఈస్ ద ప్లేస్. ఇదిగోండి ఇదే ఆ ప్లేస్, చూస్తున్నారా? వర్క్ ప్లేస్ అంట జోసెఫ్ది మొత్తం. వావ్. అట్లాగే ఇక్కడ కింద చూస్తే ఈ కొండల్లోనే కిందకి దారి కూడా చేశారు చూడండి. మొత్తం దారి ఉంది, ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. ఇదిగోండి లోపలంతా మోసియక్తో చేసిన ఆర్ట్ అంతా ఉంది కింద. ఇదే చర్చ్ లోపల ఒక భారీ ఎత్తున ఒక కాలేజ్ కూడా నిర్మించారు. 1640 నుండి ఇక్కడ చదువుకుంటున్నారంట పిల్లలు. దగ్గరగా 400 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఇప్పుడే ప్రేయర్ ఫినిష్ చేసుకుని లోపల నుండి మొత్తం అందరూ బయటకు వస్తున్నారు. మధ్యాహ్నం సమయం ఇప్పుడు 11 అవుతుంది కరెక్ట్గా.